ఒక రంగు ఉన్నప్పుడు 3 రంగుల జెండాతో గెలిచిన వాళ్ళంతా ఒక రంగు జెండాలోకి పోయినారు. ఇప్పుడు 3 రంగుల జెండా వచ్చిన తర్వాత ఒక రంగు గుర్తు మీద గెలిచిన వాళ్ళు 3 రంగుల జెండాలోకి పోతున్నారు. ఏమి మారాను అంటే దానం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు మారాను, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు మారాను తప్ప రంగులు మారాను, వేషం మారాను, భాష మారాను తప్ప భారతీయ జనతా పార్టీ పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో 1% కూడా మార్పు రాలేదని చెప్పడానికి నేను చింతిస్తా ఉన్నాను. కుర్చీలు మారినాయి, ఎస్ ఐ డూ అగ్రీ. అప్పుడు కేసీఆర్ అటు కూర్చొని తింటుంటే బట్టి గారు ఇటు కూర్చొని బాధపడుతుంది. ఇప్పుడు బట్టి గారు అటు కూర్చొని తింటున్నాడు, కేసీఆర్ ఇటు కూర్చొని బాధపడుతున్నాడు. కుడి ఎడమైంది, ఎడమ కుడైంది, అధికారం ప్రతిపక్షమైంది, ప్రతిపక్షం పాలకపక్షమైంది తప్ప ఏం మారింది అంటే ఇద్దరి ఆలోచన విధానంలో కూడా ఎక్కడ కూడా 1 ఇంచు కూడా మార్పు కనవలేదని చెప్పడానికి చంద్రశేఖరరావు గారి నడవడిక. 88 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి 12 మంది ఎమ్మెల్యేలని 20-30 కోట్లు పెట్టి కొనుక్కున్నాడని, ఇది రఘునందన్ రావు మాట కదా. ఐఎమ్ కోటింగ్ ద వర్డ్స్ ఆఫ్ హానరబుల్ లెజిస్లేటర్ ఫ్రమ్ మునుగోడు, Mr. Komatreddy Rajagopal Reddy. Yesterday while he was talking to the media, he says that KCR purchased our Congress MLAs with a cost of 20 to 30 crores. But whereas Congress is purchasing TRS MLAs with a cost of only 5 to 6 crores. ఇది గౌరవనీయులు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడినారని నిన్న ప్రముఖ దినపత్రికలలో వచ్చింది. అందుకని